హలో ఫ్రెండ్స్, ప్రాచీన కాలంలో రాజులు చనిపోతే వారితో పాటు సజీవంగా ఉన్న సేవకులను లేదా బానిసలను కూడా పూడ్చిపెట్టేవారని మీకు తెలుసా? కొరియాలోని 1500 ఏళ్ల క్రితం నాటి ఇమ్ డాంగ్ జోయింగ్ సమాధులు ఇప్పుడు అంతుచిక్కని నిజాలను బయటపెట్టాయి. ఆ సమాధుల్లో దొరికిన అస్థిపంజరాలు DNA ఏం చెబుతోంది? ఆ కాలంలో మనుషులను బలి ఇచ్చే ఆచారం వెనుక ఉన్న ఆ మర్మమేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ పరిశోధనను కొరియాలోని యూంగ్నామ్ యూనివర్సిటీ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. సౌత్ కొరియాలో జియోంగ్సాన్ ప్రాంతంలో ఉన్న 44 సమాధుల నుండి సేకరించిన 78 మంది వ్యక్తుల జీనోమ్ డేటాను వీరు విశ్లేషించారు. 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం మధ్య కాలానికి చెందిన ఈ శిలాజాలు ఆనాటి సామాజిక నిర్మాణాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాయి. అసలు ఈ సమాధుల్లో దొరికిన ఆ వింతేంటి? ప్రాచీన సిల్లా సామ్రాజ్యంలో సున్జాంగ్ అనే ఒక భయంకరమైన ఆచారం ఉండేది. అంటే ఆ రాజ్యంలో ప్రభువులు లేదా ధనిక వర్గాల వారు చనిపోయినప్పుడు వారి అంత్యక్రియల్లో భాగంగా రక్త సంబంధికులను, బంధువులను, సేవకులను బలిచ్చి వారితో పాటే సమాధి గదుల్లో పూడ్చిపెట్టేవారు. కొన్ని సమాధుల్లో ప్రధాన గదిలోనే యజమానితో పాటు ఏకంగా 5 వ్యక్తుల బలులను ఇచ్చి పాతిపెట్టిన ఆనవాళ్లు దొరకటం శాస్త్రవేత్తలనే ఆశ్చర్యానికి గురి చేసింది. DNA విశ్లేషణలో మరో షాకింగ్ నిజం కూడా బయటపడింది. ఆ కాలంలో కేవలం రాజవంశీయులు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా సొంత రక్త సంబంధికుల మధ్య పెళ్లిళ్లు చేసుకునేవారని తెలిసిందే. తమ హోదాను, సంపదను బయటికి పోనివ్వకుండా ఉండటానికి ఈ ఆచారాన్ని పాటించేవారని శాస్త్రవేత్తలు గుర్తించారు. బలి ఇవ్వబడిన వ్యక్తుల DNAలో కూడా ఈ రకమైన పోలికలు కనిపించడం గమనార్హం. సాధారణంగా పాతకాలంలో ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నాక వేరే కుటుంబానికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మగ వారసులతో పాటు మహిళా వారసులను కూడా వారి కుటుంబ సభ్యుల సమాధుల్లోనే పూడ్చిపెట్టేవారు. అంటే ఆనాటి కొరియా సమాజంలో కుటుంబ బంధాలకు, వంశ పారంపర్యానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చేవారో దీని ద్వారా అర్థమవుతోంది. మరి యజమానికి, బలి ఇవ్వబడిన వ్యక్తులకు మధ్య తేడా ఏంటి? ఐసోటోప్ పరీక్షల్లో యజమానులు మంచి పౌష్టికాహారం తిన్నారని, బలి ఇవ్వబడిన వారు సాధారణమైన ఆహారం తిన్నారని తేలిందే. కానీ జెనెటిక్గా చూస్తే వారిద్దరి మధ్య ఎటువంటి తేడా లేదు. అంటే ఒకే వంశానికి లేదా ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తులని సామాజిక హోదాను బట్టి బలి ఇచ్చేవారని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. చూశారు కదా, 1500 ఏళ్ల కిందటి కొరియా సమాజంలో ఎంతటి వింత ఆచారాలుండేవో. 502వ సంవత్సరంలో ఈ బలి ఇచ్చే ఆచారాన్ని రాజు నిషేధించే వరకు ఇది కొనసాగిందని చరిత్రే చెబుతోంది. DNA ద్వారా వెలుగులోనికి వచ్చిన ఈ చీకటి రహస్యాల స్పెషల్ స్టోరీ మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.